యా సో టుడే టాపిక్ ఏంటి అంటే బేసిక్గా మనకు లైనక్స్ సైడ్ దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ నెట్వర్కింగ్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో బీయింగ్ అడ్మిన్ మనము నెట్వర్కింగ్ కమాండ్స్ కూడా కొన్ని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఏ సిచ్యువేషన్స్లో మనము వర్క్ చేయాలి. ఓకే, సో నేను ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ కదా, నెట్వర్కింగ్ కమాండ్స్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ప్రైమరీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, సో వీఆర్ నాట్ ఎ నెట్వర్కింగ్ అడ్మిన్స్. మనము నెట్వర్క్ అడ్మిన్స్ కాదు, మనము ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇన్ఫ్రా సైడ్ ఉన్న పర్సన్స్. సో మీకు రియల్ టైంలో ఎవ్రీ కంపెనీ విల్ బి హ్యావింగ్ ఓఎస్ అడ్మిన్, నెట్వర్కింగ్ అడ్మిన్, స్టోరేజ్ అడ్మిన్, ఇలాగా ప్రతి ఒక్క స్పెషలైజ్డ్ టీమ్ అనేది ఉంటుంది. సో యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మన సైడ్ ఉంది కాబట్టి మనము దాని మీద అప్లికేషన్ కానీ లేకపోతే సర్వర్స్ కానీ లేకపోతే డేటాబేస్ కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు డిపెండెంట్ టీమ్స్ అంటారు. ఈ డిపెండెంట్ టీమ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు బేసికలీ వీ నీడ్ టు కీప్ ఇన్ అ మైండ్ దట్ ఓకే సమ్ ఆఫ్ బేసిక్ కమాండ్స్ కూడా మనకు రావాలి. ఎందుకంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ద పీపుల్ విల్ మే ఆస్క్ యూ దట్ ఓకే క్లియర్లీ మీకు నెట్వర్కింగ్ సైడ్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, నెట్వర్కింగ్ సైడ్ ఏ కమాండ్స్ అన్నా వాడుతుంటారా అని ఒక క్వశ్చన్ అనేది కామన్గా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. See, I am into the operating system side, but as a part of operating system, we will support the networking team. అంటే నేను నెట్వర్క్ అడ్మిన్ కాదు, కానీ నెట్వర్క్ అడ్మిన్ వాళ్ళు ఎప్పుడైనా సపోర్ట్ అడిగితే ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఓకే అలాంటి టైంలో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో దీన్నే మనము మేజర్గా మనము డిఫెండ్ అనేది చేస్తుంటాము. సో ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు బేసిక్గా వస్తుంటాయి అనేది చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ సమ్ ఆఫ్ బేసిక్గా L1 L2 సైడ్ మనకు వచ్చే సమ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లయింట్ వచ్చి ఏదన్నా ఒక సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ డీటెయిల్స్ కానీ అడిగాడు అనుకోండి. ఓకే, సో అలాంటప్పుడు ఈ కమాండ్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తాము. సో IPR కానీ ఓకే, సో లేకపోతే netstat-nr. సో netstat-nr అనేది ఏం చేస్తుంది, బేసిక్గా మీ నెట్వర్క్ రిలేటెడ్ అంటే ఏంటి, ఐపీఆర్ కూడా నెట్వర్క్ రిలేటెడే కదా. ఐపీఆర్కి వచ్చేటప్పటికి ఐపీ అడ్రస్ అండ్ రేంజ్ అనేది బేసిక్గా హైలైట్ చేస్తుంది. కానీ netstat-nr అనే కమాండ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ డిస్ప్లే ద గేట్వే ఆఫ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. గేట్వే అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్, ఇప్పుడు నా సర్వర్ అనేది ఎక్కడ రన్ అవుతుంది, VMwareలో రన్ అవుతుంది. ఐ ఇన్స్టాల్ ఆన్ VMware, రైట్. VMwareలో నేను ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఈ సర్వర్ని నేను బయట హ్యాండిల్ చేస్తున్నప్పుడు అది ఏ రకంగా హ్యాండిల్ అవుతుంది, నథింగ్ బట్ త్రూ ద ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ కానీ ఆ బ్రిడ్జ్ కానీ మనకి గేట్వే అంటారు. ఈ గేట్వే అనేది ఇట్ యాక్ట్ లైక్ ఏ మీడియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ కాల్ టు యువర్ ఫ్రెండ్, సో మీ ఫ్రెండ్కి కానీ లేకపోతే ఎవరికన్నా కాల్ చేయాలనుకుంటున్నారు. సో ఆన్ ద మూమెంట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారు, బై యూజింగ్ ద ఫోన్ ఆర్ బై యూజింగ్ ద సమ్ ఆఫ్ డివైసెస్ ద్వారా మీరు కాల్లో మాట్లాడతారు. సో ఇక్కడ ఆ డివైస్ అనేది ఇట్స్ అ మీడియేటర్. ఆ మీడియేటర్ ఏం చేస్తుంది, సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళ సోర్స్, డెస్టినేషన్ ఈజ్ నథింగ్ బట్ హూ ఎవర్ ఈజ్ రిప్రజెంటింగ్, హూ ఎవర్ రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్, ఆ పర్సన్ డెస్టినేషన్. అంటే మీరు మీ ఫ్రెండ్, మీరనే వాళ్ళు ఏమవుతారు, సోర్స్ అవుతారు, మీ ఫ్రెండ్ వచ్చి డెస్టినేషన్ అవుతుంది. సో ఈ సోర్స్ టు డెస్టినేషన్ మనం కాల్ చేసినప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవడంతో పాటు బేసిక్గా ద డేటా విల్ బి మూవింగ్ త్రూ ద డివైస్. ఆ డివైజే ఈ నెట్వర్క్. సో మనకి నెట్వర్కింగ్ అనేది ఎలా ఉంటుందంటే బాడీలో లేక నర్వ్స్ లాగా. ఇప్పుడు మన బాడీలో మనకి నర్వ్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి, సో మీకు డేటా, వాట్ ఈస్ ద డేటా మన బాడీలో, మీ బ్లడ్ కానీ లేకపోతే మీ బాడీలో ఉన్న వాటర్ కానీ
ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపింగ్ జరిగినప్పుడు అది ప్రాపర్గా పంపింగ్ జరిగితే ఏమవుతుంది, మీ బాడీ అనేది హెల్త్గా ఉంటుంది, రైట్. సో ఎప్పుడైనా ప్రాపర్గా పంపింగ్ జరగకపోతే ఏమవుతుంది, ఆ పర్టికులర్ పార్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్టివేట్, అంటే ప్రాపర్గా దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది చేయదు. సో ఇక్కడ నెట్వర్కింగ్ కూడా అంతే. ఈ నెట్వర్కింగ్ కూడా ఎలా ఉంటుంది, మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఒక బాడీ లాగా ఉంటే దానిలో వన్ ఆఫ్ ద నర్వ్ సిస్టమ్, కేబుల్ సిస్టమే ఈ నెట్వర్క్. ఈ నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది, డేటా పికప్ చేసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీ మైండ్ ఏం చెప్తుంది, మీకు ఆకలిస్తుందంటే హ్యావ్ సమ్ ఫుడ్, ఓకే, లేకపోతే డూ వాకింగ్, అంటే మీ మైండ్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, సో వెన్ యు ఆర్ డూయింగ్ వాకింగ్, మీరు వాకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీ లెగ్స్కి పాస్ అయ్యి మీరు వాకింగ్ అనేది చేస్తారు, ఓకే. సో ఈ పాస్ అవ్వడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ ఈజ్ వాట్, మీ నర్వ్స్. ఇక్కడ ఆ నర్వ్సే మనకి గేట్వే లాంటిది. అంటే ఈ గేట్వే అనేది ఏం చేస్తుంది, VMwareలో ఉన్న సర్వర్, అంటే ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్ని మనమే బయట కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక మెకానిజం. సో రైట్లో మనం కూడా ఏం చేస్తున్నాను, ప్రజెంట్ నేను ఒక ప్లేస్లో ఉన్నాను, మీరు ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. సో నేను ఇక్కడ నుంచి క్లాస్ చెప్తున్నాను అంటే బై యూజింగ్ ద సమ్ ఆఫ్ ద నెట్వర్కింగ్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వెబెక్స్ కానీ లేకపోతే జూమ్ మీటింగ్ కానీ. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ బేస్డ్ మీద. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, లెట్ ఇట్ బి మీరు నా క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ప్రైమరీగా మీరు ఆ లింక్లో జాయిన్ అవ్వాలి. లింక్లో జాయిన్ అవ్వాలంటే ప్రైమరీగా ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ ఏ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇంటర్నెట్ ఫెసిలిటీతో పాటు యువర్ షుడ్ బి ఆథరైజ్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే మన ఆపరేటింగ్ సిస్టము మూవ్ చేసినప్పుడు ఈ గేట్వే అనేది కూడా ఇట్ యాక్ట్ లైక్ ఎ ప్రైమరీ. సో దెర్ ఈజ్ అ వన్ టైప్ ఆఫ్ ద సిచ్యువేషన్ హియర్. సిచ్యువేషన్ ఏంటి, క్లయింట్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ ఒక టికెట్ అనేది మీకు క్రియేట్ అయింది. టికెట్ యొక్క మేజర్ పర్పస్ ఇస్ దట్ యువర్ సర్వర్ ఈజ్ నాట్ కనెక్టింగ్, యు ఆర్ గెటింగ్ ద టైమ్ అవుట్ ఎర్రర్. నేను సర్వర్ అనే యూజర్ అనేవాడు ఏం చేస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈజ్ ప్లానింగ్ టు కనెక్ట్ టు ద సమ్ సర్వర్, కనెక్ట్ చేయాలని చూస్తుంటే దానికి టైమ్ అవుట్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ టైమ్ అవుట్ ఎర్రర్ అనేది యూజర్ అనేది రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ సర్వర్ ఈజ్ పింగబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐపీ అడ్రస్ ఏది, మీ ఐపీ అడ్రస్ అనేది మీ పర్టికులర్ సర్వర్ నుంచి కానీ అంటే ఆ వేరే సర్వర్ నుంచి కానీ గేట్వే నుంచి కానీ పింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ రెస్పాండింగ్, అంటే సర్వర్ అనేది సమ్వాట్ హెల్తీ, కానీ పూర్తిగా మనం చెప్పలేము. సో తర్వాత ఏం చేస్తాము, మనం సర్వర్లోకి లాగిన్ అవుతాము. సర్వర్లోకి వీఆర్ గోయింగ్ టు లాగిన్ టు ద సర్వర్. సో ఈ రకంగా మనము వన్ ఆఫ్ ద వేలో చెక్ చేస్తాం. అండ్ దెర్ ఈజ్ అ సమ్ ఆఫ్ కామన్గా వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే, సో సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ SSHD. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్స్ ఈ సర్వీస్ అనేది స్టాప్ అవ్వచ్చు. స్టాప్ అయితే ఆటోమేటిక్గా మన సర్వీస్, అంటే అవుట్ సైడ్ మనం ఉన్న వాళ్ళు సర్వర్ని కనెక్ట్ చేయడానికి కుదరదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సో వాట్ కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇట్ ఈస్, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎనేబుల్ షుడ్ బి మ్యాండటరీ. సో యూజర్ అనేవాడు ఏం చేశాడు, సర్వర్ని క్రియేట్ చేశాడు, మాడిఫై చేశాడు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ రన్ లెవెల్స్లో తన యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు. సో ఎనేబులింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రావచ్చు. అండ్ పర్టికులర్ పోర్ట్ 22. So 22 is a representation of your SSH port. SSH port అనేది రిప్రజెంటేషన్ అనేది మనకి 22 అనేది చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ 22 ద్వారా కనెక్ట్ అవుతుందా, మేనేజ్ అవుతుందా అనేది మనం కోఆర్డినేట్ చేస్తాం. సో LSF ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. LSF space -i. సో ప్లీజ్ రిమెంబర్ విచ్ కమాండ్ వి నీడ్ టు యూస్. LSF కమాండ్ అనేది కామన్గా యూజ్ చేస్తాం. సో ఈ కమాండ్ అనేది యూజ్ చేసి వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్
particular service or particular IP or port number is listening or not, అంటే వర్క్ చేస్తుందా, ఇట్ ఈస్ రెడీ టు టేక్ ద మై రిక్వెస్ట్ అనేది ప్రైమరీగా చూస్తాం. అండ్ దెర్ ఈస్ అ వన్ మోర్ సినారియో, ఒకసారి ఈ సర్వీస్ అనేది స్టాప్ అయి ఉండొచ్చు, అప్పుడు స్టాప్ చేస్తాము. సెకండ్ సినారియో ఏంటి అంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ద కేసెస్ సర్వర్ అనేది కన్సోల్లో అప్లో ఉంటుంది, బయట నీకు అనేది కనెక్ట్ అవ్వదు. సో దెర్ ఈజ్ టూ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. వన్ ఈజ్ దట్ ఆ సర్వర్ ఐపీ అడ్రస్ని వేరే సర్వర్ నుంచి పింగ్ చేయడం, పింగ్ చేసి కనెక్ట్ చేసి చూడము. ఎందుకంటే అన్నీ కూడా ఇంటర్నల్ సర్వర్సే కాబట్టి అలా కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద సర్వర్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ టు ద సర్వర్ లెవెల్. సో ఇక్కడ ఈ సర్వీస్తో పాటు దెర్ ఈజ్ వన్ మోర్ సినారియో, ఈ గేట్వే కూడా మనకు డౌన్ అయి ఉండొచ్చు. యూజువలీ దిస్ గేట్వే షుడ్ బి పింగబుల్, పింగ్ అవ్వకుండా డౌన్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ టు ద నెట్వర్కింగ్ టీమ్, ఓకే హై నెట్వర్కింగ్ టీమ్ ఈ రకంగా ఇది డౌన్లో ఉంది, సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో యాక్టివిటీ చేసి మనకు డౌన్ ఉన్నదాన్ని యాక్టివ్ చేసి ఇస్తారు. సో దిస్ ఈజ్ ద మేజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద యువర్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో దెర్ ఈజ్ వన్ మోర్ సినారియో ఏంటి అంటే సమ్ ఆఫ్ ద కేసెస్, ఓకే సో పింగ్ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ పింగ్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కనెక్టింగ్ టు ద పర్టికులర్ డొమైన్ సర్వర్ ఆర్ ఎనీథింగ్. సో దీంతో పాటు మనకు హోస్ట్ నేమ్ -i అనే ఒక కమాండ్ అనేది ఉంది. సో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, హోస్ట్ నేమ్ అనేది సర్వర్ యొక్క నేమ్ రిప్రజెంటేషన్ చేస్తుంది, -i ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ మనకు ఎటువంటి స్పెసిఫిక్ కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇక్కడ నాకు లోకల్ ఐపీ అనే నాకు చూపిస్తుంది. బట్ ఇఫ్ యూ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇట్ విల్ షో యూ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా చూపిస్తుంది అంటే ఆ హోస్ట్ నేమ్ అనేది స్పెసిఫిక్గా మనకు ఏది మనం కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ అనేది లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, సో డిఎన్ఎస్ రిలేటెడ్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద కేసెస్ మనకు ఎలా ఉంటాయంటే డిఎన్ఎస్ సైడ్ కూడా మనకు కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి సేమ్ సర్వర్ ఎన్ఎస్ లుకప్. ఎన్ఎస్ లుకప్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ సర్వర్ లుకప్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఏదన్నా ఒక సర్వర్ కానీ ఒక ఐపీ అడ్రస్ కానీ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద నేమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ డీటెయిల్స్ టు నో ద ఐపీ అడ్రస్ రిలేటెడ్ వీఆర్ యూజింగ్ ద పర్టికులర్ కమాండ్. ఈ కమాండ్ అనేది పర్టికులర్గా మనం యూజ్ చేస్తాము. సో ఎన్ఎస్ లుకప్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సర్వర్ ఐపీ అడ్రస్. సో ఈ సర్వర్ ఐపీ అడ్రస్ అనేది మనం మెన్షన్ చేస్తే ఆ సర్వర్ సర్వర్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం సెట్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో యూజువల్గా మనం నేమ్ కంటెన్షన్తో ఇస్తాము. ఏదైనా ఒక సర్వర్ యొక్క నేమ్ కనుక్కోవాలి అంటే ఓకే ఎన్ఎస్ లుకప్ స్పేస్ ఆ నేమ్ ఆఫ్ ద సర్వర్ ఇస్తే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్, దానికి సంబంధించిన అలియాస్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా వస్తాయి. సో సెకండరీ థింగ్ ఈజ్ దట్ వీఆర్ యూజింగ్ ద dig కమాండ్. dig ఈజ్ a majorly వీఆర్ యూజింగ్ ఫర్ ద ఎస్పెషలీ ఇంటూ ద google.com. సో క్లయింట్ వచ్చి ఏం చెప్పాడు, దెర్ ఈజ్ వన్ వెబ్సైట్ అనేది ఉంది, ఆ పర్టికులర్ వెబ్సైట్ రన్ అవుతుందా లేదా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వన్ వెబ్సైట్, ఓకే సో దిస్ ఈజ్ మై వెబ్సైట్, ఇది నా వెబ్సైట్. సో క్లయింట్ ఏం చెప్పాడు, లెట్ ఇట్ బి ఈ పర్టికులర్ వెబ్సైట్ నాకు బ్రౌజ్ అవ్వట్లేదు అని చెప్పాడు. సమ్ ఆఫ్ ద కేసెస్ ఈజ్ గోయింగ్ టు మెన్షన్ దట్
ఈ పర్టికులర్ అప్డేట్ అనేది తనకు బ్రౌజ్ అవ్వట్లేదు అని చెప్పాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు డిగ్ ద సర్వీస్, వీఆర్ గోయింగ్ టు డిగ్ అండ్ ఐపీ అడ్రస్ ఆర్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ద పర్టికులర్ వెబ్సైట్. డిగ్ చేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే ఏ రికార్డ్ అనేది ఉంది. ఏ రికార్డ్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ సర్వర్ నేమ్, నథింగ్ బట్ ప్రైమరీ రికార్డ్. సో ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది అని ఉంది. సో అంటే మీ సర్వర్ అనేది బ్రౌజ్ అవుతుంది, ఎటువంటి ఎర్రర్స్ లేవు, అండ్ యు ఆర్ గెటింగ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద సైట్. సో అదే కదా ఇక్కడ మనం చూస్తున్నది, సైట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్నే వన్ మోర్ కమాండ్ మనం ఏం చేస్తామంటే ఈ రకంగా వాడతాం. సో ద క్లయింట్ సెడ్ దట్ నా పర్టికులర్ వెబ్సైట్ బ్రౌజ్ అవ్వట్లేదు అని చెప్పాడు. లెట్ ఇట్ బి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెబ్సైట్. ఈ పర్టికులర్ వెబ్సైట్ బ్రౌజ్ అవ్వట్లేదు అంటే ఏంటి, ప్రాబబ్లీ అట్ ద టైమ్ ఆఫ్ బ్రౌజింగ్ హీఈస్ నాట్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ఇష్యూస్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆ పర్టికులర్ వెబ్సైట్ని డిగ్ చేస్తాము, డబ్ల్యూగెట్ చేస్తాము. ఇఫ్ నాట్ ఐఎమ్ గోయింగ్ టు రీస్టార్ట్ ద హెచ్టిటిపిఎస్ అనేది రీస్టార్ట్ చేస్తాను. ఓకే, బికాస్ అప్లికేషన్ అనేది దేని మీద రన్ అవుతుంది, ఇక్కడ హెచ్టిటిపి మీద రన్ అవుతుంది. సో ఆ పర్టికులర్ అప్లికేషన్ సర్వీస్ని మనం ఏం చేస్తాము, పర్టికులర్గా మనము కనెక్ట్ అయ్యేలాగా చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద one of the thing. And the secondary thing is that సో బేసిక్గా మనకు టీసీపీ డంప్ అనేది మేజర్గా మనకు ప్రైమరీగా నెట్వర్క్ రిలేటెడ్ వెళ్ళినప్పుడు కనిపించే వన్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్. ఈ టీసీపీ డంప్ అంటే ఏంటి అంటే, లెట్ ఇట్ బి వన్ ఆఫ్ ద మూమెంట్ ద క్లయింట్ రెస్పాండెడ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వెబ్సైట్ స్లోగా నడుస్తుంది అని చెప్పాడు, ఆర్ ఏదైనా ఒక సర్వర్ స్లోగా నడుస్తుంది అని చెప్పాడు. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, ద పర్టికులర్ స్లో విల్ బీ రన్నింగ్ ఇన్ టు ద వెరీ స్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా మనము బ్రౌజ్ చేయకుండా, ఎగ్జిక్యూట్ చేయకుండా, సో వీఆర్ గోయింగ్ టు డూ ద ఆర్సిఏ. ఎందుకు స్లోగా నడుస్తుంది, ఏమన్నా ప్యాకెట్స్ డ్రాప్స్ ఉన్నాయా, ఏమన్నా ఇష్యూస్ ఉందా, సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మనము ఎగ్జిక్యూట్ అనేవి చేస్తాం. అది ఏ రకంగా అంటే బై యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాన్ఫిగ్ -a. సో the command will give you the full-fledged information of your IP address. IPR అనే కమాండ్ కానీ, IPA కమాండ్ కానీ, లేకపోతే వేరే కమాండ్స్ కానీ, ది గివ్ యూ ద సేమ్ సెట్ ఆఫ్ ద ఫార్మాట్. ఫైల్ అనేది 4 days 10 days అనేది, సో ఇట్ సపోజ్ టు బి వెయిట్. ఓకే, సో ఇక్కడ వచ్చి పర్టికులర్ వెబ్సైట్ అనేది ఎక్కడ రన్ అవుతుంది అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు 2 ఈథర్నెట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ దట్ ENS 160 అండ్ LO. సో 2 టైప్ ఆఫ్ ఎథర్నెట్స్ అనేవి లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. ప్రజెంట్ నా సర్వర్ అనేది, సో అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ మీరు కన్సోల్లో చూసుకుంటే, ఓకే, సర్వర్ నేమ్, సర్వర్ ఐపి, సర్వర్, ఓకే, పోర్ట్ నంబర్స్ అనేవి ఎనేబుల్ ఉంటాయి, ఎనేబుల్ డిజేబుల్ కానీ ఉంటాయి. వాటిని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యూఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద పర్టికులర్ ఐపీ అడ్రస్. ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ని కానీ దాన్ని కానీ లేదు అనుకుంటే వీఆర్ గోయింగ్ వన్ మోర్ కమాండ్ కాల్ ట్రేస్ రూట్. ట్రేస్ రూట్. సో ట్రేస్ రూట్ -i మనం ఏ ఎథర్నెట్కి చేయాలనుకుంటున్నాం. సో ప్రజెంట్ నా సర్వర్లో ఏముంది, ప్రైమ్ ఎథర్నెట్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఎథర్నెట్ని మనం బ్రౌజ్ చేస్తాం అన్నమాట. అంటే దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్. సో మనకు దీని మీద ఉన్నాయా లేదా అనేది, సారీ ట్రేస్ డంప్, TRACE DUMP
-i ENS 160. సో ఈ పర్టికులర్ వర్షన్లో మనకి ట్రేస్ డంప్ అనే ఆప్షన్ అనేది లేదు. ఓకే, మామూలుగా అయితే మనకు రెడ్ హ్యాట్ లైనక్స్లో అయితే ఈ కమాండ్ అనేది జనరల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటాము. సో దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ఆరకిల్ లైనక్స్లో వేరే ఆప్షన్ అనేది ఆ పర్టికులర్ కమాండ్ అనేది మనం రన్ చేస్తాము. సో ఇక్కడ బేసిక్గా ఏం చేస్తుంది అంటే ద కమాండ్ విల్ గివ్ యూ ద లాగ్స్ ఆఫ్ యువర్ ఎథర్నెట్. మన యొక్క ఎథర్నెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పుల్అప్ చేస్తుంది. అంటే ఎప్పుడు సైట్ డౌన్ అయింది, ఎప్పుడు అప్ అయింది, ఎప్పుడు యాక్సెస్ ఉంది, ప్రతిదీ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఇన్ టు ద ప్రోటోకాల్ లెవెల్. ఓకే, సో వన్ ఆఫ్ ద ట్రేస్ రూట్. సో ఇదే రకంగా మనం పోర్ట్ నెంబర్తో కూడా చెక్ చేయొచ్చు, ఎథర్నెట్తో కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సో దాంతోపాటు ఎల్ఎస్ఎఫ్ కమాండ్ చెప్పాను, firewall-d కమాండ్ అనేది ఉంటుంది. ఓకే, సర్వర్ ఈజ్ నాట్ రీచబుల్. సో వెన్ సర్వర్ ఈజ్ నాట్ రీచబుల్, ఇది కామన్గా వచ్చే ఎర్రర్. వాట్ కుడ్ బి ద రీజన్ హియర్? సో ఫస్ట్ చెక్ ద ఐపీ అడ్రస్, అది ప్రొడక్షనా నాన్ ప్రొడక్షనా అనేది ఫైనలైజ్ చేసుకో. ఫైనలైజ్ చేసుకున్న తర్వాత లెట్ యూ గో టు ద మూవ్ ఆన్ టు ద స్క్రిప్ట్. సో అక్కడ ఏం చేస్తాం మనము, కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ కమింగ్ టు ద నథింగ్ బట్ ఆఫ్టర్ కమింగ్ టు ద ఓకే పర్టికులర్ ప్రాసెస్, వీఆర్ గోయింగ్ టు చెక్ ద గేట్వే, పింగ్ ద ఎక్స్టర్నల్ గేట్వేస్ అండ్ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ కూడా చెక్ చేస్తాం. మేబీ డిఎన్ఎస్ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేస్తారేమో నెట్వర్క్ లెవెల్లో. సో డ్యూ టు దిస్ ఈ సర్వర్ అనేది ఆ డిఎన్ఎస్ జోన్లో లేకపోయినా కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కామన్ టైమ్స్ మనకు వచ్చేవి ఏంటి అంటే సర్వీసెస్ డౌన్ ఉండడం కానీ, సర్వీసెస్ రీస్టార్ట్ చేయడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. దాంతోపాటు ఏమొస్తుంటాయి, వి గాట్ సమ్ స్లోనెస్ అనేది ఉంది అనేది. స్లోనెస్ అనేది ఉంటే ఏమవుతుంది, యువర్ సర్వీస్ విల్ గోయింగ్ టు బి డ్రాప్ ఇన్ టు ద పిక్చర్. సో ఫైర్వాల్ అనే స్టేటస్ చెక్ చేస్తాము, ఐపీ పోర్ట్ నెంబర్ చెక్ చేస్తాము. దీంతోపాటు దెర్ ఈజ్ సమ్ నెట్వర్క్ రిలేటెడ్ ఫండమెంటల్స్ అనేవి బేసిక్గా ఇవి వాడతాం. మేజర్గా మనకు మోర్ దెన్ ఒక 10 లేకపోతే 10 కంటే లెస్ కమాండ్స్ మాత్రమే మనం వాడతాం. సో వీఆర్ నాట్ డిఫైనింగ్ ఎనీ హై ఎండ్ వాల్యూస్ అండ్ హియర్ ఫ్రమ్ L2 to L1 లెవెల్. మనకు హై ఎండ్ వాల్యూస్ అనేది ఏది చేయము, మనకు ఫీజిబుల్ ఉన్నవి మాత్రమే మనం చేస్తుంటాము. సో దట్ ఈస్ ద వే హౌ ఇట్ విల్ బీ ఆపరేటింగ్ ఇన్ టు ద ఓకే రియల్ టైం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా వర్క్ అవుతుంది అని. సో with this we completed the Linux one. Okay, సో ఇది కాకుండా there is a sum of రియల్ టైమ్ ఇష్యూస్ అనేవి నేను ఏం చేస్తానంటే, సో ఐ విల్ టేక్ ద క్లాస్ అలాంగ్ విత్ అదర్ ట్రైనింగ్ మెంబర్స్తో కలిపి ఈ సాటర్డే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ షార్ట్ క్లాస్. ఓకే, బై 8:30 ఆర్ ప్రాబబ్లీ 8 o'clock. ఓకే, సో ఒక 2 టాపిక్స్ మీద మనము, అండ్ ఈ సాటర్డే మీకు దీని మీద నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చి యూ హ్యావ్ టు బి రైట్ ఏ ఎగ్జామ్ టైప్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద క్వశ్చన్స్, యూ హ్యావ్ టు బి రైట్ ఇట్ అండ్ యూ నీడ్ టు బి అప్డేటెడ్ టు ద షేర్ ఫోల్డర్. సో ఎస్పెషలీ ఇన్ టు ద యూజర్ మేనేజ్మెంట్, LVM, ఓకే, ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ప్రైమరీగా ఉంటాయి. ఓకే, సో వీటి నుంచి ఐ విల్ గివ్ ద క్వశ్చన్స్ అండ్ వీ విల్ బీ హ్యావ్ ద డిస్కషన్. సో దీంతో పాటు వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ దిస్ వీక్ ఆన్వర్డ్స్. ఓకే, సో ఎవ్రీ సాటర్డే ఆర్ సండే. సో దీంతో పాటు నేనేం చేస్తానంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వన్ రియల్ టైమ్ ఇష్యూ ఏదన్నా, వాట్ ఎవర్ ఐ వర్కింగ్ అపాన్. ఓకే, ఏదైనా ఒక రియల్ టైమ్ ఇష్యూ ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తున్నది ఒక డాక్యుమెంటేషన్, ఒక వీడియో చేసి దాని మీద మీకు షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత we will have a discussion once we people are available. ఓకే, కానీ
సో బీయింగ్ మనకు L1, L2, L3 రెస్పాన్సిబిలిటీస్లో మనకి లైనక్స్ సైడ్ ప్రైమరీగా వచ్చేది యూజర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ ఇవ్వాలి. ఎల్విఎం మీద ఫోకస్ చేయండి. మిగతావన్నీ కొన్ని మనకు L2, L3 లెవెల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీవీ మూవ్ చెప్పాను, ఓకే. లేకపోతే మీకు సాంబా ఎన్ఎఫ్ఎస్ అని చెప్పాను, ఓకే. వెబ్ సర్వర్స్ చెప్పాను. దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు L2 ఆర్ L2+ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే ఇవన్నీ ప్రైమరీగా అనేది మనకు ఓన్లీ దీనిలోనే ఉండవు అన్నమాట. సో ఈ మిగతావన్నీ ఉండటం వల్ల సో యూ నీడ్ టు బి అండర్స్టాండ్ ద టర్మినాలజీ. సో యాజ్ ఎ సెడ్ ఇయర్ మీరు ప్రిపరేషన్ అనేది కమాండ్ లైన్ చూసి కొట్టడమే కాదు, ఆ కమాండ్స్ వన్స్ అండ్ ట్వైస్ అనేది ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీరు మర్చిపోతారు. కమాండ్స్ ఆర్ వెరీ సింపుల్ హియర్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ సైడ్. యూ నీడ్ టు కీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ విచ్ వన్ ఈజ్ ద యూస్ఫుల్. సో ఏ రకంగా అంటే ఎల్విఎంలో మనం ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఏ రకంగా ఓకే చేయాలి అనేవన్నీ కూడా సో మనము ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. రెజ్యూమ్ explanation is a very important, okay. So that is what about. ఇక్కడ ఏమైనా డౌట్స్